హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో మీ అందరికీ నా స్టైల్లో మష్రూమ్ గ్రేవీ కర్రీ ప్రిపరేషన్ అనేది మీకు చూపిస్తున్నానండి. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా కానీ బిర్యానీలోకి పులావ్స్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ప్యాక్ ఆఫ్ మష్రూమ్ని నేను తీసుకున్నాను. మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కదా, అదే ప్యాక్. సో ఇక్కడ వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. మష్రూమ్స్ ఎలా ఈజీగా క్లీన్ చేయాలి అనేది నా షార్ట్స్లో అప్లోడ్ చేశానండి, అక్కడ ఒకసారి చెక్ చేయండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఉంచుకున్నాను. 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, 4 టమాటోస్, 2 క్యాప్సికము, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా బాణీ పెట్టుకొని అది వేడైన తర్వాత అందులో ఆయిల్ వేసి జీలకర్రను కూడా వేసి అది చిటపటలాడిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలను వేసుకోవాలి, పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. సో ఈ ప్రిపరేషన్ అనేది మనం గ్రేవీ కోసమే కాబట్టి ఉల్లిపాయలు అనేది కొద్దిగా మగ్గితే సరిపోతుందండి. దీంట్లోనే టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో టమాటోస్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని దాంట్లో జీడిపప్పులను కూడా వేసుకోవాలి. ఇవన్నీ అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి కొద్దిగా మగ్గనివ్వాలి. దీంట్లో కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని దీంట్లోనే మనం దంచిపెట్టుకొని ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. సో మళ్ళీ ఒకసారి అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసేలా కలుపుకొని దాంట్లో రుచికి సరిపడా కారం అనేది వేసుకోవాలండి. దీంట్లోనే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను. సో నేను ఉప్పు కలిపిన కారం అయితే సాల్ట్ని సపరేట్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇదంతా ఒకసారి కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్ మంట మీద ఒక 1 మినిట్ మగ్గనిచ్చుకోవాలండి. సో ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా ఉండాలి పేస్ట్ అనేది, గ్రేవీ అనేది. సో మళ్ళీ అదే బాణీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో జీలకర్ర వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక పచ్చిమిర్చి, కరివేపాకుని కట్ చేసుకొని వేసుకోవాలండి. దాంట్లోనే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ మగ్గిన తర్వాత దాంట్లో మనం కట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో మష్రూమ్స్ వేసిన తర్వాత అంతా ఒకసారి కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్ మంట మీద మగ్గనిచ్చుకోవాలండి. సో మష్రూమ్ అనేది త్వరగానే సాఫ్ట్గా అయిపోతాయి. సో ఇలా ఉన్నప్పుడు దీంట్లో క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో క్యాప్సికమ్ వేసాక మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఈలోపు మనం గ్రేవీని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలండి. సో ఇలా గ్రేవీ అయిన తర్వాత దాన్ని మనము దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఆ గ్రేవీని మొత్తము సో ఇలా మొత్తము గ్రేవీని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్పూన్తో అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి. సో మష్రూమ్స్లో నుంచి వాటర్ రిలీజ్ అయింది కాబట్టి మీకు ఒకవేళ వాటర్ కావాలి అంటే కొద్దిగా పోసుకోండి. నేను ఇక్కడ చింతపండు వాటర్ని యూజ్ చేస్తున్నాను పులుపు కోసమని. కొద్దిగా వాటర్ పోసాక మళ్ళీ మూత పెట్టుకొని ఒకసారి కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత దాంట్లోనే కొద్దిగా మసాలా పౌడర్ని యూజ్ చేస్తున్నానండి. కొద్దిగా మసాలా పౌడర్ వేసాక మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. దీంట్లోనే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని సిమ్ మంట మీద ఒక 5 to 10 మినిట్స్ మగ్గనిచ్చేస్తే సరిపోతుందండి. సో ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో మష్రూమ్స్లో విటమిన్ డి అనేది హై ఉంటుంది కాబట్టి ఎవరికైనా విటమిన్ డి ప్రాబ్లం ఉన్నా కానీ, విటమిన్ B6 ప్రాబ్లం, ఏదైనా B12 ప్రాబ్లం ఉన్నా కానీ ఈ రెసిపీ అనేది చాలా బెస్ట్ అండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.